test series. Let's say try to attempt minimum 25. So 25 tests into 150 questions. How much? If I తీసేయండి, let's say 1500 plus 1500, 3000 questions. 3000 plus 750, 3750. Now 3750 questions you are going to attempt. Minimum 25 tests. కొన్ని చోట్ల ఫుల్ లెంత్ టెస్ట్ మినిమం 25 దొరకకపోవచ్చు. సెక్షనల్ టెస్ట్లు అయినా సరే 3000 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా పెట్టుకోండి. నౌ నెవర్ ఎవర్ ఎస్టిమేట్ యువర్ నాలెడ్జ్, యువర్ సక్సెస్ రేట్ బేస్డ్ ఆన్ టెస్ట్ సిరీస్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రివిజన్ పర్పస్. ఓన్లీ ఐఎమ్ సేయింగ్. కొన్ని టెస్టులు టఫ్గా ఉంటాయి, కొన్ని టెస్టులు ఈజీగా ఉంటాయి. ఈజీగా ఉన్న టెస్టులు మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక 90+, 100+, రూమ్లో ఒక పెద్ద పోస్టర్ మీద 110+ అవుట్ ఆఫ్ 150 ఇలా రాసుకునే అలవాటు స్టార్టింగ్ అశోక్ నగర్లో ఇచ్చిన వాళ్ళకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 6 months తర్వాత అది చింపేస్తాం ఫస్ట్. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల కాదయ్యా. సొంతం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నౌ లెట్స్ సే 3000 క్వశ్చన్స్లో 10 సబ్జెక్ట్స్ రిపీట్ అవుతున్నాయి కదా. 10 సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ స్టేట్. అవి ఒక 6, ఇవి ఒక 4 వేసుకున్నా మేము తెలంగాణ రిలేటెడ్గా సొసైటీ, తెలంగాణ పాలసీస్ అదంతా కూడా ఒక పార్ట్ అనుకుంటే, తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఒక పార్ట్ అనుకుంటే, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, హిస్టరీ కల్చర్ ఉంది. ఇది ఒక 5 లేదా 6 సబ్జెక్ట్స్ అనుకుంటే, అవుట్ ఆఫ్ దిస్ 3000 క్వశ్చన్స్ తెలంగాణ స్పెసిఫిక్గా లెట్స్ ఒక 600 క్వశ్చన్స్ వచ్చాయనుకుందాం. 600 క్వశ్చన్స్. రిమైనింగ్ 2400 క్వశ్చన్స్ అనేటువంటివి జనరల్ సబ్జెక్ట్స్ నుంచి వచ్చాయనుకుందాం. నౌ అండర్స్టాండ్, ఈజంట్ ఇట్ ఇనఫ్ టు రివైజ్? సరిపోదా? సరిపోద్ది. రివిజన్లో టెస్ట్ సిరీస్కి మనమేం చేస్తాము అంటే, అవుట్ ఆఫ్ 3000 ఆర్ లెట్స్ సే ఒక 20 టెస్ట్లు అటెంప్ట్ చేసిన తర్వాత ప్రతి టెస్ట్ అనలైజ్ చేయాలి. ఎట్లా చేయాలి అంటే, ఇక్కడ టైం వేస్ట్ అయ్యేది అక్కడ చెప్తాను చూడండి. ఒక టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ ఒక పని చేయండి. ఖచ్చితంగా రాదు అనుకున్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొద్దు. ఇక్కడి నుంచి అలవాటు చేసుకోండి, కానీ ఎగ్జామ్ హాల్లో మాత్రం అటెంప్ట్ చేయండి. ఇక్కడ ఫ్లోలో అలవాటు అయిపోయి అక్కడ మర్చిపోయారు అనుకోండి, మొదటికే మోసం. సార్ మీరు చెప్పారు చేసామంటారు. డోంట్ బ్లేమ్ మీ. మొదటి 10 టెస్ట్లో ఏం చేస్తారంటే, అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ ఖచ్చితంగా తెలిసిన క్వశ్చన్స్ పెట్టండి. 50-50 అనుకున్న క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి. లెట్స్ సే ఒక 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, 50 రావు. ఈ 100లో కూడా డ్యామ్ షూర్గా వచ్చిన క్వశ్చన్లు మనకు 60 ఉంటాయి, 50 ఉండొచ్చు, లేదా 60% 50% ఉంటాయి. లెట్స్ సే ఒక 60 క్వశ్చన్స్ ఖచ్చితంగా రైట్ అని తెలిసే పెట్టాం డ్యామ్ షూర్గా. డోంట్ అనలైజ్ దోస్. అవి అనలైజ్ చేయొద్దు. ఎందుకు? యు ఆల్రెడీ నో. మనమేం చేస్తాం, వీటిని అనలైజ్ చేసేప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతామంటే, నేను పెట్టే క్వశ్చన్ మన కొడుకు అంటాడు కదా, అట్లాగా ఈ 60 క్వశ్చన్స్ని ఓవర్ అనలైజ్ చేసి ఈ 50 వదిలేస్తాం. డోంట్ డూ దట్. ఖచ్చితంగా తెలిసిన క్వశ్చన్స్కి జస్ట్ గివ్ ఏ హెలికాప్టర్ వ్యూ, అలా చూసుకోండి. రిమైనింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా తెలియకపోతే అవి చూసుకోండి. నౌ టెస్ట్ సిరీస్ నుంచి నోట్స్ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలో చెప్తాను. ఈ ఖచ్చితంగా 60 క్వశ్చన్లు తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ తెలిసిన క్వశ్చన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైనా మనం ఎప్పుడు చూడని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్కి నోట్స్ రాసుకోండి. అప్పుడు ఎన్ని వస్తాయి? మహా అయితే ఒక 60 పాయింట్స్ వస్తాయి. హార్డ్లీ, నాట్ మోర్ దెన్. ఇంకా అన్ని కూడా రావు చెప్పాలంటే. కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా తెలిసిన క్వశ్చన్స్ మీరు అనలైజ్ చేయక్కర్లేదు, నోట్స్ రాసుకోవద్దు. నౌ ఈ అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో ఒక 40 క్వశ్చన్స్ మనం 50-50 అనుకొని పెట్టుంటాం కదా, దాంట్లో ఒక 20 రైట్ అయి ఉంటాయి. ఆ 20 అనలైజ్ చేయండి.
ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి 50% ఆఫ్ ద క్వశ్చన్స్, అంటే 70 ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి 20 + 50, వీటి అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. బికాస్ యూ డోంట్ నో దోస్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ తెలియదు కాబట్టి వాటిని ఆప్షన్ బై ఆప్షన్ అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత ఆ నోట్స్ అంతా కూడా ఒక 2 A4 షీట్స్లో రాసుకోండి. ఆ తెలియని క్వశ్చన్స్లో కూడా తెలిసిన ఆప్షన్స్ కొన్ని ఉంటాయి, అవి వదిలేయండి. ఆ ఆప్షన్ మీకు తెలుసు, ఆప్షన్ యొక్క రీజనింగ్ ఏంటో తెలుసు, వదిలేయండి. రిమైనింగ్ ఒక 50 క్వశ్చన్స్, ప్రతి ఒక్క పేపర్లో కూడా మీకు తెలియనివి ఒక 50 ఉంటాయి క్వశ్చన్స్, లేదా 50 ఏరియాస్ ఉంటాయి. ఆ 50 ఏరియాస్కి సంబంధించిన నోట్స్ రాసుకోండి. దట్ ఈస్ వేర్ 25 టెస్ట్ సిరీస్లలో ఈచ్ టెస్ట్ సిరీస్కి 25 టెస్ట్ సిరీస్, ఈచ్ టెస్ట్ సిరీస్కి ఒక 2 పేపర్స్, 2 A4 షీట్స్ నోట్స్ ఉంటుంది. ఎంత టోటల్గా? 50 pages రివిజన్ నోట్స్ అవుట్ ఆఫ్ యువర్ టెస్ట్ సిరీస్. దట్స్ ఇట్. నౌ లాస్ట్ 1 week ఈజ్ ఇట్ పాసిబుల్ టు రివైజ్? అలా కాకుండా ఈ 25 టెస్టులు ఇంత అవుతుంది అంతే కదా, ఎక్స్ప్లెనేషన్ షీటు, క్వశ్చన్ పేపర్ షీట్ ఇంత అవుద్ది, దాన్ని ముందు పెట్టుకొని లాస్ట్ 1 week రివైజ్ చేయగలుగుతాం? అసలు ఛాన్సే లేదు, హైలీ ఇంపాసిబుల్. పోనీ అవి ఎదురుగా ఉన్నాయి అంటే మనం ఏం చేస్తాం? సబ్జెక్ట్స్ గురించి ఆలోచిస్తాం మళ్ళీ ఇప్పుడు. సో టెస్ట్ సిరీస్ రివిజన్ ఇట్లా ఉండాలి, 50 pages, దట్స్ ఇట్. నౌ ఎవరైతే ఫస్ట్ టైం చదువుతున్నారో లేదా ఆల్రెడీ చదవడం స్టార్ట్ చేశారో, స్టార్టింగ్ నోట్స్ రాసుకోవడం వద్దు. రివిజన్ నోట్స్ అనుకొని చెప్పేసి బుక్ ముందు పెట్టేసి అది చదువుతూ ఇది రాస్తూ ఉంటారు కదా, అలా చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం, ఈవెన్ థర్డ్ టైం చదివేటప్పుడు మీకు పూర్తి డెప్త్ నాలెడ్జ్ అర్థం కాదు. తర్వాత ఫస్ట్ టైం చదివేటప్పుడు ఏమర్థం అవుతుందంటే ప్రతి పాయింట్ కొత్త పాయింట్. ఫస్ట్ టైం చదివేటప్పుడు ప్రతి పాయింట్ కొత్తదే, అండ్ యూ ఫీల్ దట్ పాయింట్ హ్యాస్ టు ఇంక్లూడ్ ఇన్ యువర్ నోట్స్. అప్పుడు ఏం చేస్తాం? ఆడున్నదంతా ఎత్తి ఇక్కడ రాస్తాం. ఓ లక్ష్మీకాంత్ కాస్తే ఇంకో లక్ష్మీకాంత్ అవుద్ది, అదే అవుతుంది. నౌ ఒక్కొక్క బుక్ రివిజన్ నోట్స్ మీరు ఒక 150 pages నోట్స్ రాశారనుకోండి. ఈ 150 pages నోట్స్ 1 dayలో మొత్తం చదవగలుగుతారు? అసలు మీరు రాసిందే 150 pages, అది 1 dayలో అవుతుందా? అవ్వదు. సో యూ హ్యావ్ టు రైట్ ద రివిజన్ నోట్స్. ఇప్పుడు రివిజన్ నోట్స్ రాసే టైం లేదు కాబట్టి, రివిజన్ నోట్స్లు కూడా బాగా దొరికేస్తున్నాయి కాబట్టి బయట మార్కెట్లో. స్టాండర్డ్ బుక్స్ మాత్రం చదవండి, కంపల్సరీగా చదవండి స్టాండర్డ్ బుక్స్. అది ఒక స్టాండర్డ్ బుక్కే తీసుకోండి, అదే చదవండి. దాంతోపాటు లాస్ట్లో రివిజన్ నోట్స్ అనేది మార్కెట్లో మీ స్టాండర్డ్ బుక్కి తగ్గట్టుగా ఉన్న రివిజన్ నోట్స్ మాత్రమే చదవండి. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. అట్లా కాకుండా ఒక బుక్ ముందేసుకొని చదివి సార్ టెస్ట్ సిరీస్లో సబ్జెక్ట్ అంతా వచ్చిన తర్వాత రాస్తా సార్ అంటారు కొంతమంది. ఈవెన్ మేము సజెస్ట్ చేసినా సరే ఏమంటారు? సార్ నాకేం రాదు కదా, రాసిన ఉపయోగం ఉంది. ఉపయోగం ఏంటంటే ఇదే యూజ్. మీరు ఎంత లేట్గా స్టార్ట్ చేసినా కొన్ని జనరల్ స్టడీస్ కాబట్టి కొన్ని ఏరియాస్ మీకు అవగాహన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఏరియాస్ అనేవి ఇక్కడ రివైజ్ అవుతాయి, మీకు అయిపోతాయి. నౌ కమింగ్ బ్యాక్, ఇక్కడ 50 pages లేదా 100 pages నోట్స్ అనుకుందాం. 100 pages నోట్స్ అవుట్ ఆఫ్ టెస్ట్ సిరీస్. ఎన్ని కాన్సెప్ట్లు వచ్చాయి మీకు? ఒక 1000 కాన్సెప్ట్స్ వచ్చాయి అక్కడ. నౌ కమింగ్ టు రివిజన్, 14 days రివిజన్. ఈ 14 daysలో ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి 100 pages నోట్స్ ప్లస్ మీ కాన్సెప్ట్స్ రివిజన్ నోట్స్ ఉంటుంది కదా, అదొక 300 pages ఉందనుకున్నాం, అన్ని సబ్జెక్టులు కలిపి 300 pages. 400 pages నోట్స్ని 14 daysలో ఎన్నిసార్లు చదవచ్చు? 3 times. కూల్గా కూర్చున్న 3 times చదవచ్చు. అంటే ఎగ్జామ్కి 14 days ముందు 3 times రివిజన్ అయిపోయింది. లేదు 10 days చదివేశారు సార్, లాస్ట్ 2 days ఏం చదవాలి? ఇది ఒక పెద్ద టెన్షన్. లాస్ట్ 2 days అంటే సండే ఎగ్జామ్ ఉందనగా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి చదవద్దు. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి ఏమి చదవద్దు. అది ఎప్పుడైనా సరే ఎగ్జామ్కి 24 hours ముందు స్టాప్ చేయండి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా ఇది కూడా అంతే. మోడల్ కోడ్ ఆఫ్ ఎగ్జామ్ విచ్ ఐ సిన్సియర్లీ ఫాలో అండ్ టెల్ టు ఎవ్రీ పర్సన్. లాస్ట్ మూమెంట్లో కూడా చదివితే ఏమవుతుందో తెలుసా? మనం చదివే కాన్సెప్ట్తో పాటు ఇంకో లైన్ ఎక్కడో ఉంటుంది, ఇది రాలేదు, దాన్ని మళ్ళీ చదువుతాం, అక్కడ ఇంకోటి రాదు,
దెన్ గో ఫర్ అనదర్. ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడో చోట స్టాప్ చేసేయాలి నువ్వు, అంతే. నౌ లాస్ట్ 2 days ఏం చేయాలి? ఆ టెస్ట్ సిరీస్లో రాసుకున్న నోట్స్ ప్లస్ ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మీకు ఏం చెప్పాను కాన్సెప్ట్ చదివే ముందు, పీవైక్యూస్ చూసుకోమన్నాను కదా. పీవైక్యూస్ లాస్ట్ 2 days ఏం చేస్తారంటే ఈ పీవైక్యూస్ ప్లస్ ఈ 150 ఈ యొక్క 100 pages నోట్స్, ఈ 2 లాస్ట్ 2 days చదవండి. దట్స్ ఇట్, ఇంకేమొద్దు. నౌ యు ఆర్ కమ్ టు నో ద పల్స్ ఆఫ్ ద ఎగ్జామినర్ మైండ్. ఎట్లా ఇస్తాడు? రీసెంట్గా కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ల గురించి నోట్స్ రాసుకున్నారు, ఇంకేం కావాలి? ఎగ్జామినర్ బేస్ అర్థమైంది, ప్రజెంట్ ట్రెండ్ మీ చేతిలో ఉంది. ఈ 2 లాస్ట్ 2 days నోట్స్ లేదా లాస్ట్ 3-4 days అవుతారు. దట్ ఇట్ ఈస్ ఫైన్. కాన్సెప్ట్స్ బేసిక్ మెయిన్ చదవాల్సిందే, డ్యామ్ షూర్గా చదవాల్సిందే. అలా కాకుండా ఓన్లీ యూట్యూబ్ క్లాసులు పెట్టుకొని, ఇది ఒక పెద్ద ట్రాప్ అండి. అది టెల్ యూ ఓపెన్గా చెప్తున్నాను సార్. కొన్ని కాన్సెప్ట్స్ యూట్యూబ్లో చూసి నోట్స్ చేసేసుకుంటాము. ఈవెన్ బీయింగ్ ఏ ఫ్యాకల్టీ ఐఎమ్ సేయింగ్, నేను ఒక స్టాండర్డ్ బుక్ చదివేసి వచ్చి చెప్తాను, నేను చాలా ఎక్కువ చదివింటాను, కానీ మీ అండర్స్టాండింగ్ కోసం కొంచెం మాత్రం అర్థమయ్యేలా చెప్తాను. దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ నాకు తెలుసు, మీరు డౌట్లు అడిగితే చెప్తాను. పోనీ నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు చదివితే తప్ప ఆ ఏరియాస్ని అనలైజ్ చేయలేరు మీరు ఎగ్జామ్ హాల్లో. అందుకే స్టాండర్డ్ బుక్స్ చదవండి. క్రాష్ కోర్స్ లేదంటే ఈ సోకాల్డ్ యూట్యూబ్లో మారథాన్ సెషన్స్ అని పెడుతూ ఉంటాం కదా, వాటి ట్రాప్లో పడద్దు. లెట్స్ ఏ 10 hours మారథాన్ సెషన్ అనుకోండి. ఎప్పుడు చదవాలి మీరు? ఎప్పుడు చూడాలి ఆ వీడియో? మీకు బేసిక్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ మీద ఉంది అంటే ఆ వీడియోస్ చూడండి. 10 hours టైం వేస్ట్ అవుతుంది. లేదంటే ఈ 10 hoursలో కమింగ్ టు రీడింగ్ స్పీడ్, విచ్ ఐ మెన్షన్ ఎర్లియర్, రీడింగ్ స్పీడ్ ఎట్లా ఉండాలి అంటే, రీడింగ్ స్పీడ్ ఎట్లా ఉండాలి అంటే 1 hourకి మినిమం 10 pages, పేపర్స్ కాదు పేజెస్, 10 pages 1 hourకి. దట్ ఈస్ అ మినిమం. అంతకంటే తక్కువ చదువుతున్నారంటే మీరు స్లోగా రీడ్ చేస్తున్నారని అర్థం. ఇక్కడ ఇంకొకటి, కొన్ని టఫ్ టాపిక్స్ ఉంటాయి. అక్కడ రీడింగ్ అంటే కేవలం న్యూస్ పేపర్ రీడింగ్ కాదు. ఇక్కడ ఆ 10 pages గంటలో మీరు చదివి అర్థం చేసుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. లేదు సార్ 8 pages చదువుతున్నాం అర్థమవుతుంది, దట్ ఈస్ గుడ్, బట్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దట్. ఇందాక నేను చెప్పినట్టు మార్చ్ మంత్ మొత్తం మీద కూడా 8 hours కంటిన్యూ చేయాలి ప్రిపరేషన్. నువ్వు ఎన్హాన్స్ ఇట్ టు 10 hours. ఇన్ ద మంత్ ఆఫ్ మే యూ హ్యావ్ టు ఎన్హాన్స్ ఇట్ టు 12 hours. ఒకేసారి ఎన్హాన్స్ చేయలేకపోతే 4, 6, 8, 10. మార్చ్ మంత్ టార్గెట్ మాత్రం డ్యామ్ షూర్గా 12 ఉండాల్సిందే. బికాస్ యూ హ్యావ్ టు కవర్ లాట్ ఆఫ్. ఇందులోనే మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయాలి కదా మీరు, దాన్ని అనలైజ్ చేయాలి కదా మీరు, అది కూడా ఇందులోనే అయిపోవాలి. లేదా ఇంకొక 1 hour ఎక్స్టెండ్ చేసుకోవాల్సిందే తప్ప ఈ 12 hours కన్జ్యూమ్ చేసుకొని కాన్సెప్ట్ చదవండి సార్ అంటే కుదరదు. తమ్ముడే అది. సో ఏ వర్క్కి ఆ వర్క్ అయిపోవాల్సిందే. మీరు మీ యొక్క టైంని, మీ యొక్క ఓపికని ఎన్హాన్స్ మీరు చేసుకోవాలి. అంతేగాని డోంట్ టేక్ ఎక్స్క్యూజెస్ ఎట్ ద మొమెంట్ ఆఫ్ ఎగ్జామ్. ఎక్స్క్యూజెస్ తీసుకుంటే ఏమవుతుంది? ఎగ్జామినర్ విల్ గివ్ ఎక్స్క్యూజ్ యూ. మీరు ప్రిలిమ్స్ పాస్ అవుతాను సార్, ఎక్స్క్యూజ్ మీ అంటే నో వెళ్ళిపో అంటాడు. సో ఎన్ష్యూర్ ఏది చేయాలనుకున్నా మీరు మాత్రమే మొదలు పెట్టాలి, మీరు మాత్రమే కంప్లీట్ చేయాలి. అందరూ స్టార్ట్ చేస్తారు కానీ కొంతమంది మాత్రమే ఎండ్ చేస్తారు. యాజ్ మహాత్మా గాంధీజీ సెడ్, అందరికీ గోల్ ఉంటుంది, దాన్ని అచీవ్ చేసేటువంటి మార్గాలు ఉంటాయి కదా, అవి అంతే ఇంపార్టెంట్. మన టార్గెట్ ఏమో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అని రోజు ఒకసారి ఫోటోలో చూసుకొని యూనిఫామ్ వేసుకున్నట్టు ఫీలింగ్ ఇచ్చుకొని, లేదా శారీ కట్టుకొని కలెక్టర్ లాగా బయటకు వస్తున్నట్టు ఫీలింగ్. ఇవి ఎప్పుడు ఉండాలి? వెన్ యూ ఫీల్ దట్ యూ డిమోటివేటింగ్, ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలి. అంతేగాని ఆ ఫీలింగ్లోనే బతకొద్దు. ఇన్స్టా పేజెస్ ఉంటాయి కదా కొన్ని, లేదా యూట్యూబ్ పేజెస్ ఉంటాయి. అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కారులో దిగుతుంటే ఆ ఫేస్ పక్కన పెట్టేసి మన ఫేస్ ఎడిట్ చేస్తాం దాంట్లో.
అంతే కదా. లేదా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకుని వెళ్తుంటే వాడి ఫేస్ తీసేస్తాం, మన ఫేస్ పెట్టుకుంటాం అక్కడ. కానీ వాడి ఎఫర్ట్స్ ఎలా పెట్టాడో దాట్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ అవర్ ప్రిపరేషన్ కదా. దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్. వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్, టేక్ డెసిషన్స్, abide by that, follow those, be responsible to your decisions. Even parents నుంచి ప్రెషర్, I'll tell you how to handle it. సింపుల్ వే. నాన్న చదువుతున్నావా, అమ్మ చదువుతున్నావా, ఫోన్ కాల్స్ ఫ్రమ్ మామ్ అండ్ డాడ్. డాడ్ మాట్లాడాల్సిన స్పీచ్ మొత్తం కూడా మామ్ కన్వర్జేషన్ ముందే ఇస్తారు. నౌ ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది మన మీద. నాన్న డైరెక్ట్గా బాయ్స్తో మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడ్వాంటేజ్, మీ ఇద్దరు మాట్లాడతారు. నౌ హౌ టు హ్యాండిల్ ఇట్, టెల్ దెమ్ దట్ దిస్ ఈజ్ మై ప్లాన్, ఇట్లా అనుకుంటున్నా, సో ఇది నేను చేస్తాను, ఐఎమ్ టేకింగ్ ది డెసిషన్, నేనే రెస్పాన్సిబుల్ దీనికి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకోసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. లేదంటే రోజు ఫోన్ చేసి చదువుతున్నావా అంటారు. మీరేం చెప్పాలి, ఫోన్ మాట్లాడే టైం ఇది కాదు, నా షెడ్యూల్ అని చెప్పేసి ఫోటో తీసి పంపింది. వాళ్ళు చదివినంత ఫీలింగ్ ఇస్తారనమాట కదా. సో ఆ ఫీలింగ్ లాగా ఉంచకుండా రియాలిటీలోకి తీసుకురావాలంటే యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. అండ్ వన్స్ అగైన్, మోటివేషన్ ఈజ్ ఫర్ లైక్ ఏ బ్యాలిస్టిక్ మిజైల్. ఇనిషియల్లీ యూ రిక్వైర్ అండ్ రిమైన్ ట్రాజెక్టరీ యూ హ్యావ్ టు ఫ్లై. అలాగా సార్, వెనకాల నుంచి ఎవడో ఒకటి తోస్తూనే ఉండాలి మమ్మల్ని, లేదంటే మా వల్ల కాదు అని అనుకుంటే దట్ ఈస్ వెరీ టఫ్. రాదర్ దెన్ మోటివేషన్ యూ రిక్వైర్ డిసిప్లిన్, యూ రిక్వైర్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఆల్వేస్ విన్స్. ఎవడైనా సక్సెసర్ వచ్చి నేను డిసిప్లైన్డ్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినందుకు వచ్చిందంటాడా, నేను హైలీ మోటివేట్ అయిపోయాను ఆ వీడియో చూసి అందుకే ఐఏఎస్ అయిపోయాను అంటాడు ఎవడన్నా? మోటివేషన్ టు ఇగ్నైట్. మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇగ్నిషన్, యాజ్ ఐ మెన్షన్, ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్. ఫస్ట్ బూస్ట్ కావాలి మీకు, అంతే. ఇంకా ప్రతిసారి బూస్ట్ కావాలంటే దాని అర్థం ఏంటంటే మీ గోల్ స్ట్రాంగ్గా లేదని అర్థం. మీ గోల్ స్ట్రాంగ్గా లేదు అంటే ఎవ్రీ టైం ఎవడో ఒకటి ఫోన్ చేసి చెప్తుండడమో, ఫ్రెండ్ మోటివేట్ చేయడమో, లేదా యూట్యూబ్ వీడియోస్ మోటివేషన్ కోసం టైంపాస్ చేయడమో, ఆ వీడియోస్ చూడమో, ఈ ఇంటర్వ్యూస్ చూడడం, ఎన్ని రోజులు చూస్తారు? జీవితకాలం. మీ ఇంటర్వ్యూ ఎప్పుడు అవుతుందని చూడాలి. ఎవడి ఇంటర్వ్యూలో ఎన్ని రోజులు చూస్తారు? ఒక్కొక్క టాపర్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. మీన్స్ యూ ఆల్సో హ్యావింగ్ యువర్ ఓన్ స్ట్రాటజీ, యూ హ్యావ్ టు మేక్ ఇట్. వాళ్ళు చెప్పింది విని నీ కరికులంకి అర్థమయ్యే విధంగా, నీ బిహేవియర్కి వచ్చే విధంగా నువ్వు ఒక ఐడియాలో, నువ్వు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ నువ్వు జనరేట్ చేయాలి. అంతేగాని యాస్టీస్ అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసుకొని నేను సక్సెస్ అవుతానంటే అది అందరికీ సాధ్యం కాదు. వాళ్ళు చెప్పిన కొన్ని టిప్స్ మనకు వర్కౌట్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు ప్రిపరేషన్. అంతేగాని మన ఆస్పిరెంట్స్ ఏంటంటే నేను మూవీస్కి వెళ్ళి కూడా నేను చదువుకుంటా అంటాడు, అది ఆయనకు వర్కౌట్ అవుతుంది, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మన మూవీకి వెళ్ళాం కదా. అలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయొద్దు. వన్స్ అగైన్ ఐ కమింగ్ టు సిల్లీ మిస్టేక్స్ విత్ రెస్పెక్ట్ టు టెస్ట్ సిరీస్. ఐ ఫర్గట్ టు సే దిస్. టెస్ట్ సిరీస్లో సిల్లీ మిస్టేక్ ద్వారా మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తున్నారు, సిల్లీ మిస్టేక్స్ వల్ల ఎన్ని రాంగ్ అవుతున్నాయో చూసుకోండి. లెట్స్ సే 20 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్స్ చేస్తున్నారు, కానీ ఒక చిన్న పొరపాటు మీకు తెలియక చేయడం వల్ల 20 క్వశ్చన్లు పోయాయి అనుకోండి. రాని కాన్సెప్ట్స్ గురించి ఏం చేయలేరు మీరు. లాస్ట్ 1 మంత్లో కొత్త కాన్సెప్ట్స్ అద్భుతంగా ఏం చదవలేరు. ఇప్పటి నుంచే కాన్సెప్ట్ చదవాలి. లాస్ట్లో ఏం చేస్తారు, టెస్ట్ సిరీస్ రాసేప్పుడు సిల్లీ మిస్టేక్స్ ఎన్నైతే మీరు ఆన్సర్ చేసి రాంగ్ అవుతున్నాయో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సిల్లీ మిస్టేక్ ఎందుకు చేస్తారు అంటే, ఒకటి మీరు రీడింగ్ ప్రాబ్లం ఉంది, సరిగా అర్థం చేసుకోలేకపోవడం. రెండోది కాన్సెప్ట్ అర్థం కాకపోవడం, అంటే కొంచెం మిస్ మ్యాచ్ కాన్సెప్ట్ అవ్వడం. మూడోది ల్యాక్ ఆఫ్ రివిజన్ అవ్వడం. ఈ 3 కారణాలు ఉంటేనే సిల్లీ మిస్టేక్స్ అవుతాయి. బ్లండర్ మిస్టేక్స్ తెలియదు అని బ్లంట్గా ట్రయల్స్ వేసి పెట్టారనుకోండి, దట్స్ ఓకే, నాట్ అన్ ఇష్యూ. కొన్ని బై మిస్టేక్గా పెడుతుంటాం చూడండి, అవి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనమే చేసుకోవాలి. నో వన్ ఎల్స్ కెన్ డూ దట్. సో మనం మాత్రమే మార్చుకోగలిగేటువంటి కొన్ని ఏరియాస్ ఏంటంటే, వన్ ఇట్ ఈస్ అవర్ స్పెండింగ్ ఆఫ్ టైం, కన్సిస్టెన్సీ విత్ డిసిప్లిన్ అండ్ దిస్ ఏరియాస్. సిల్లీ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం. కాన్సెప్ట్స్ టఫ్గా ఉన్నాయి, అర్థం అవ్వట్లేదు అనుకోండి,
అప్పుడు గో టు యూట్యూబ్. అది కూడా వద్దు, అవాయిడ్ చేయండి. మీ ఫ్రెండ్ ఎవడైనా ఉంటే కొంచెం క్లోజ్గా ఉండి కాన్సెప్ట్స్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పించుకోండి, లేదా ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే జస్ట్ కాంటాక్ట్ దెమ్. అంతేగాని యూట్యూబ్ లాస్ట్ రిసార్ట్గా పెట్టుకోండి. ఏమవుతుందంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఫస్ట్ మనకు కనిపించే షార్ట్స్ కనిపిస్తాయి, మెల్లిగా వెళ్తాం అక్కడికి, స్క్రోలింగ్ స్క్రోలింగ్ స్క్రోలింగ్, హాఫ్ అన్ అవర్ పోతుంది. ఈ కాన్సెప్ట్ నువ్వు నేర్చుకుంటే 5 నిమిషాల్లో వస్తుంది, 25 నిమిషాలు టైం వేస్ట్ మళ్ళీ. సో యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, ఈ 80 days డోంట్ స్పెండ్ మచ్ టైమ్ ఇన్ యువర్ మొబైల్, ఎస్పెషలీ మొబైల్. ఎందుకంటే ల్యాప్టాప్లో ఎక్కువగా మనం ఫోకస్ చేసి అంతేముండదు, లేదా అలవాటు ఉన్నా కూడా అది కూడా అవాయిడ్ చేయండి. ఓన్లీ బుక్స్, సాఫ్ట్ కాపీస్ చదవడం కూడా అవాయిడ్ చేయండి. మనం సండే పూట బిర్యానీ తిన్నంత కాస్ట్ కూడా 2 టెస్ట్ సిరీస్లు వచ్చేస్తాయి జిరాక్స్ షాప్లో. అవి కూడా ఏం చేస్తాం, ల్యాప్టాప్లో ఆన్ చేసి చూస్తుంటాం. డోంట్ డూ దట్. ఎప్పుడైతే టీఎస్పిఎస్సి సిబిటీలో కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్ అన్నారనుకోండి, ఆ లాస్ట్ 20 days ఏం చేస్తారంటే ల్యాప్టాప్లో క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే యూ గెట్ హ్యాబిచ్యుయేటెడ్ విత్ ద ల్యాప్టాప్ క్వశ్చన్స్ కూడా. వెరీ స్మార్ట్ వర్క్ విత్ హార్డ్ వర్క్, దెన్ ఓన్లీ విల్ సక్సీడ్. ఓన్లీ హార్డ్ వర్క్, చెమట చిందించిన, ఇదేమి రైతు ఉద్యమాలు లేదంటే పీస్ అండ్ వాట్ యు కాల్ దిస్ ట్రైబల్ రివోల్ట్స్ కాదు, చెమట చిందించి రక్తం ఆరబోయడానికి. స్మార్ట్ వర్క్ విత్ హార్డ్ వర్క్ విత్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఎగ్జామినేషన్ హాల్లో ఎట్లా ఉండాలి, ఆ 150 minutes ఎట్లా ఉండాలి, ఇవి లాస్ట్లో చెప్తాను. ఇప్పటి వరకు చెప్పింది టెస్ట్ సిరీస్లలో ఫాలో అవ్వండి. ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా వీక్లీ 2 రాయండి. హార్డ్లీ ఎన్ని వీక్స్ ఉన్నాయి, 10 weeks పైన ఉంది కదా మనకి. 10 weeks అనుకుంటే వీక్లీ 2 రాసినా సరే ఈజీగా మనకి 20 టెస్ట్లు అయిపోతాయి. దట్ ఈస్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. టెస్ట్లు కూడా ఎగ్జామ్ టైమింగ్స్ మార్నింగ్ 10 to 12:30 ఎగ్జామ్ ఉంది కదా, 10:30 to 1 ఉంటుంది అనుకుంటా, 10:30 to 1 ఉంటుంది, 10 to 12:30 ఉంటుంది. ఈ టైంలోనే ఎగ్జామ్స్ రాయండి. మధ్యాహ్నం టైం నిద్ర వస్తుంది అనుకున్నప్పుడు ఇవి అనలైజ్ చేయండి, అంతే, సింపుల్. సో దిస్ ఇస్ హౌ యూ క్యాన్ మేక్ యూటిలైజ్ ఆఫ్ యువర్ టైమ్. యాజ్ ఐ మెన్షన్, టేక్ ద రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఎండ్ ఆఫ్ ద డే, no one else. Thank you.